మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ గత 5 సంవత్సరాలుగా పరిపాలన ఎంతో దగ్గరగా ఉంటూ పేదవారికి బడుగు బలహీన వర్గాల ముఖ్యంగా ప్రజలకు అందరికీ కూడా ఎంతో చేదోడు వాదుడుగా ఉన్నటువంటి అనేక వ్యవస్థలను తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారు. 1వ తేదీ వస్తే తెల్లవారకు ముందే ఇచ్చేటువంటి పెన్షన్ చూసి వాళ్ళ కళలో ఆనందం ఉండేది. లంచం అన్నటువంటిది లేకుండా స్కీములన్నీ కూడా కాలరిగేలాగా ఆఫీసు చుట్టూ తిరగకుండా ఇంటి దగ్గరే కనుక్కొని ఇచ్చేటువంటి పరిస్థితిలో వాలంటీర్ వ్యవస్థ పనిచేసింది. అటువంటి వ్యవస్థల పైన అనేక అభాండాలు వేసి వాళ్ళు ఉగ్రవాదులని, ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తారని ఎలాంటి మాటలో పెడుతూ వాళ్ళ మనసును గాయపరిచినా కూడా వాళ్ళు ఎంతో బాధ్యతగా పనిచేస్తూ వచ్చారు. ఈరోజు నిమ్మగడ్డ అన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు కోవర్టు ద్వారా కోర్టులో పిటిషన్ వేయించి పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదు అని చెప్పి ఒక ఆర్డర్ తీసుకురావడం వలన ఎంతో నిరుత్సాహంగా ఉన్నారు ప్రజలు. నడవలేని వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియక 2వ తేదీ అయిపోతున్నా 1వ తేదీ వచ్చినా ఇంకా ఇంతవరకు మాకు ఏంటి అనే మార్గదర్శకాలు కూడా రాలేదు, పెన్షన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఆ పెన్షన్ డబ్బులు వస్తే చిరంగడి వాడికి కానీ మాతర్లకు కానీ ఉపయోగపడేది 1వ తేదీ మేము అందరికీ ఇచ్చుకునేటువంటి వాళ్ళం. ఆ పరిస్థితి లేకుండా చేశాడు అని చెప్పి వేలాది మంది అవ్వాతాతలు బాధపడుతున్నారు. ఎందుకు ఈ వివక్ష? పేద ప్రజలకు చేసేటప్పుడు సంతోషపడాలి కానీ ఈర్ష్య పడకూడదు. మీకు అధికారం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసి ఉండొచ్చు కదా, అప్పుడు చేయలేకపోగా ఇప్పుడు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఇలాగ కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకురావడం అన్నటువంటిది దురదృష్టకరం. ఈరోజు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి చూస్తే తెలుస్తుంది. ఆయన కానీ, ఆయన మనుషులు కానీ, ఆయన అభ్యర్థులు కానీ ఎన్ని కష్టాలు పడుతున్నారు ప్రజలు అన్నటువంటిది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో సంక్షేమ కార్యక్రమాలలో ముందడుగులు వేయడమే కాకుండా ఆరోగ్యశ్రీని ఎంతో మెరుగుపరిచే విధంగా చేసి 25 లక్షల రూపాయలకు చేసి ప్రతి ఒక్కరిలో ధైర్యం నింపేటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి చేశారు. చాలామంది తెలుసో తెలియకో విపరీతమైన అర్థాలతో, అంటే వాళ్ళకి రాజకీయాలలో ఉన్నాము, ఆపోజిట్గా నిలబడ్డాము, ఏదంటే అది మాట్లాడాలన్న ఉద్దేశంతో సైకో అనో, గొడవలు సృష్టించారనో, అల్లర్లు చేశారని, రౌడీజం చేశారని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈరోజు ఉదాహరణకు మీరంతా ఇక్కడ రాయచోటి వాసులే. ఎక్కడో 1, 2 రొటీన్గా జరిగేటువంటి సంఘటనలు ఎక్కడో జరిగిండొచ్చు, కానీ ఏ ఒక్కరూ కూడా నష్టపోకుండా శాంతి భద్రతల విషయంలో ఎంత కఠినంగా ఉన్నామో అందరికీ తెలుసు. గతంలో కంటే కూడా ఎంతో మెరుగైనటువంటి శాంతి భద్రతలు రావడమే కాకుండా పోలీస్ వ్యవస్థను పటిష్టపరిచి ఒక సిఐ మాత్రమే ఉన్నటువంటి రాయచూటి మొత్తం సీసీ కెమెరాలతో నింపడమే కాకుండా బ్రహ్మాండమైనటువంటి అడిషనల్గా ట్రాఫిక్ సిఐనే కాకుండా 2 ఎస్ఐల్ని కాకుండా డిఎస్పీని, ఎస్పీని కూడా రాయచూటి పట్టణంలో ఉండటంతో ఎంతో లా అండ్ ఆర్డర్ మెరుగుపడింది. ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చట్టసభలలోకి తీసుకురావాలి బీసీలు అని చెప్పి 200 స్థానాలలో 100% 50% పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఇవ్వడమే కాకుండా ఈరోజు బీసీలకు అత్యధికంగా శాసనసభలో స్థానాలు ఇవ్వడంలో మెరుగైనటువంటి ప్లేస్లో దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. పార్లమెంటు స్థానాలలో కూడా అత్యధిక ఎక్కువగా బీసీలకు ఇచ్చిన స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏ రకంగా వీళ్ళకు విమర్శించే స్థాయి ఉందో ఆలోచన చేయమంటున్నా. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడితే ఓట్లు వేయరు. ఈ 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనాలో వచ్చినప్పుడు కూడా ప్రతి నిత్యం లాక్డౌన్లు అయిపోయి ప్రాణాలు పోతాయని తెలిస్తే కూడా అనునిత్యం ప్రజల మధ్యనే ఉన్నాం. ప్రజలకు సేవ చేసుకుంటూ కరోనా హాస్పిటల్స్లో మేము నిద్రించాం, కరోనా పేషెంట్స్ దగ్గరికి మేము వెళ్ళగలిగినాం. ఈరోజు మాట్లాడే ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు అంతా. ఆ రోజుల్లో ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడికి పోయారు? ఆ రోజు గుర్తుకు రాలేదా ప్రజాసేవ? ఆ రోజు అనిపించలేదా ప్రజల దగ్గరికి వెళ్ళాలని చెప్పి? అధికారంలో ఉన్నారు, వాళ్ళకు వ్యతిరేకత ఉంటుంది, ఆ వ్యతిరేకతతో నేను గెలిచిపోవాలని చెప్పి మాట్లాడేది కాదు రాజకీయాలంటే. ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి గడప గడప కార్యక్రమంలో ప్రతి 1,00,000 గడపలకి ప్రతిరోజు అలుపు ఎరగకుండా ప్రతి గడప తిరిగినటువంటి చరిత్ర మాకుంది. మీకు ఎవరికన్నా ఉందా? కనీసం ఎన్ని గడపలు ఉన్నాయో మీకు తెలుసా? ఏ ఊర్లో
ప్రతి పల్లె ఎక్కడెక్కడ ఏ పల్లె పేర్లు మీరు చెప్పగలుగుతారా? ప్రతి పల్లెను తిరగడమే కాకుండా, ప్రతి గడపను తొక్కడమే కాకుండా, ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడగలిగినాం. మళ్ళీ అదే పని చేస్తున్నాం మండు ఎండలలో కూడా. అప్పుడు మండు ఎండలలో మేము తిరిగాం. ఈరోజు ఎన్నికలప్పుడు తలా ఒక దారిపై మేము తిరుగుతున్నామని ఎక్కడెక్కడ నా 2-3 ఇల్లులు తిరిగినట్టు కాదు. గత 5 సంవత్సరాలలో ఏ రకంగా తిరిగినాం అన్నది ఒక్కసారి గమనించమని అడుగుతున్నా. ప్రజలకు సేవ చేసే మార్గాలు ఉండాలి, హేళనగా మాట్లాడేది కాదు. ఆర్చులు గట్టి బతుకుతున్నాం అంటున్నారు. లోపలికి వెళ్ళి చూస్తే హాస్పిటల్ ఎలాగుందో ఒకసారి వాళ్ళకే తెలుస్తుంది. ఈరోజు పేదవాళ్ళు ఎంత సంతోషపడుతున్నారో అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళని చూస్తే నిజంగా మా మనసుకు సంతోషం కలుగుతుంది. ఊళ్ళో నిర్మించబడ్డటువంటి హెల్త్ సెంటర్లు కానీ, ఊర్లలో నిర్మించినటువంటి రైతు భరోసా కేంద్రాలు కానీ, ప్రతి ఊళ్ళో నిర్మించినటువంటి సచివాలయం ఎంత దగ్గరగా ప్రజలకు మేలు చేస్తుంది అన్నటువంటిది గమనించమని అడుగుతున్నాం. గత హయాంలో ఎన్నికల ముందు 3,600 కోట్ల నీరు చెట్టు కింద ప్రొసీడింగ్స్ ఇచ్చి అడ్డుగోలుగా దోచుకొని ₹1 ఖర్చు పెట్టకుండా న్యాయస్థానాలను ఆశ్రయించి ఈ ప్రభుత్వంలో వాళ్ళకి బిల్లు చెల్లించాం. మా ప్రభుత్వంలో కష్టాలలో ఇంతమందికి సంక్షేమం అందిస్తున్నా కూడా ఆ దోపిడీదారులకు వాళ్ళ కోర్టు ఆదేశాలు తెచ్చుకొని కోర్టు ద్వారా ఈ ప్రభుత్వం ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన వాళ్ళు బిల్లులు పొందారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలున్నా కూడా పర్మనెంట్గా ప్రతి ఊర్లో కనపడేటువంటి వ్యవస్థలు తీసుకొచ్చాడు. సచివాలయ బిల్డింగ్స్ కానీ, ఆర్బీకేలు కానీ, హెల్త్ సెంటర్స్ కానీ. ఇంకా పట్నం తీసుకుంటే ఒకప్పుడు రాయచోటి పట్నం అంటే ఎంతో నవ్వులాటలుగా మాట్లాడేటువంటి వాళ్ళు. ఈరోజు ప్రతి ఒక్కరు మనం కూడా గర్వపడే విధంగా రాయచోటి పట్టణాన్ని తీర్చిదిద్దుతున్నాం అన్నటువంటిది మీ కళ్ళకు కనపడుతూ ఉంటుంది. అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. రోడ్ల దగ్గర నుంచి, మౌలిక వసతుల దగ్గర నుంచి, ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కువ ఉన్నటువంటి రాయచోటిని జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ తేగలిగినాం. దాన్ని హేళనగా మాట్లాడుతున్నారు. మేము చేసేటువంటి పనిలో భాగంగా కృష్ణా జలాలని గండికోటలో నింపేటువంటి 20 టీఎంసీలు ఫుల్గా నిండుతాయి. కాబట్టి ఓవర్ఫ్లో అయినప్పుడు టీఎంసీలు స్టోరేజ్ ఉన్నప్పుడు ఒక 3 టీఎంసీలు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి అనంతపూర్ నుంచి రాకుండా ఉన్నాయి. కాబట్టి ఆల్టర్నేట్గా గెండికోట నుంచి కాలేటు వాగు ద్వారా వెలిగలుగు తీసుకొస్తే అక్కడి నుంచి ఇక్కడ ప్రాంతాలకన్నిటికీ చెరువులకు నీళ్ళు ఇవ్వాలనే సంకల్పంతో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అది. దాదాపుగా 70% కాలేటు వాగు దాకా కంప్లీట్ అయిపోయింది. 45 నుంచి 50% కాలేటు వాగు నుంచి వెలిగల్లు వరకు అయిపోయేటువంటి పని పూర్తయింది. కరోనా వల్ల కొద్దిగా డిలే అయింది. రాబో 2 సంవత్సరాలు అది పూర్తి అవుతుంది. శాశ్వతమైనటువంటి కరువు నివారించేదానికి కృష్ణా జలాలను వెలిగల్లులో పూర్తి స్థాయిలో ఎప్పుడు నీళ్లు ఒకసారి వస్తే ఒకసారి రావు. కాబట్టి ఆ నీళ్లను సద్వినియోగం చేసుకొని ఇక్కడ అన్ని ప్రాజెక్టులకు వెలిగల్లు లిఫ్ట్ ద్వారా కానీ, కాలేటివాగు లిఫ్ట్ ద్వారా కానీ, జరికొన లిఫ్ట్ ద్వారా కానీ, బెస్తపల్లి లిఫ్ట్ ద్వారా కానీ ఇక్కడ చెరువులకు ఇవ్వాలంటే సంకల్పంతో పనులు ప్రారంభమైనాయి. ప్రతి గడప గడపకు తిరిగినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 20 లక్షల రూపాయలతో చిన్న చిన్న పనులు ప్రతి గ్రామంలో చేయగలిగినాం. అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురాగలిగినాం. రాయచూట్ల హాస్పిటల్ దగ్గర నుంచి, బస్టాండ్ ఆధునీకరణ దగ్గర నుంచి ఎన్నో రకాలుగా మౌలిక వసతులు ఏ పట్టణానికి కూడా తీసుకోని విధంగా రాయచూటి పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపిస్తున్నాం. ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగే హక్కును మేము పొందాం. ఎందుకంటే మా ప్రభుత్వం ద్వారా ప్రతి మనిషికి మేలు చేయగలిగినాం, ప్రతి ఇంటికి మేలు చేయగలిగినాం, బడుగు బలహీన వర్గాలకు వాళ్ళకి ఎంతో మేలు చేయగలిగినాం. ఈరోజు ఆర్థికంగా పూర్వపరిస్థితితో బీసీలలో ఎక్కువ సంక్షేమ కార్యక్రమాల్లో ఎంతో లబ్ధి పొందినారు సామాన్యులు. ఒక బీసీలే కాదు, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ. వాళ్ళకు వచ్చేటువంటి విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి దగ్గర నుంచి, ప్రభుత్వ పాఠశాలలు ఎంతో అభివృద్ధి చేయడం దగ్గర నుంచి, విద్యను ఎంతో మంచిగా అభివృద్ధి చేసే దగ్గర నుంచి ఎన్నో రకాలుగా తీర్చిదిద్దాం. 15 సంవత్సరాల నుంచి ఎటువంటి గొడవలు, అల్లర్లు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా మేలు చేస్తూ వచ్చాం. మళ్ళీ దాని ద్వారా లబ్ధి పొంది విభేదాలు సృష్టించి చిచ్చులు పెట్టి ఏదో చేయాలని చేసేటువంటి మీ ప్రయత్నాలు సాగవు. ప్రజలు మెరుగైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు. ప్రతి ఒక్కరికి కూడా ఏం జరిగింది రాయచూటి నియోజకవర్గానికి అన్నటువంటిది తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి ప్రతి రోజు కూడా కష్టపడ్డాం, మేలు చేయగలిగినాం, ప్రజల మధ్యనే తిరగగలిగినాం. ఏ రోజు కూడా ఏ తప్పుడు పనులు చేయనీయలేదు. ఖచ్చితంగా ప్రజల్లో బ్రహ్మాండమైన ఆదరణ ఉంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో తిరుగులేని మెజార్టీతో గెలవబోతోంది. అలాగే రాప్తాల్లో నిర్వహించినటువంటి సిద్ధం సభ ఏ రకంగా అయితే తరలి వెళ్ళామో అంతకంటే పెద్ద ఎత్తున రేపు మేమంతా సిద్ధమైనటువంటి సభ మదనపల్లి జరగబోతోంది. ఈ సభకు కూడా ప్రతి ఊరి నుంచి, ప్రతి పల్లె నుంచి కూడా అందరూ కూడా తరలి వచ్చి దాన్ని విజయవంతం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశం కోసం ఎదురు చూస్తున్నాం. గతంలో ఏ ఒక్కరము కూడా అటు రాజకీయ నాయకులుగా మేము కానీ, పత్రికా విలేకరులుగా మీరు కానీ, సామాన్య మానవుడు కానీ ఎవరు కూడా మేనిఫెస్టో ఏదో ప్రభుత్వాలు ఇస్తాయి రొటీన్గా ఆ మేనిఫెస్టో గురించి ఆలోచన చేసేటువంటి వాళ్ళమే కాదు. ఈరోజు మేనిఫెస్టోని ఎంత నమ్మకం కుదిర్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే సామాన్య మానవుడు కూడా
జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మేనిఫెస్టో ఇస్తారు అనేటువంటిది అడుగుతున్నారు అని అంటే దాన్ని ఎంత నమ్మకం క్రియేట్ చేస్తారో ఒక్కసారి నిజంగా చూస్తే అది అనిపిస్తున్నారు ప్రజల నుంచి ఆ మాట అడుగుతుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకమ్మా మీకు మేనిఫెస్టోతో అంటే లేదు నాయన అని ఏం చెప్తే అది చేస్తాడు అన్నటువంటి క్రెడిబిలిటీ సంపాదించిన ఏకైక లీడర్ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేనిఫెస్టో ఎప్పుడు వస్తుంది జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎదురు చూసేటువంటి పరిస్థితి కల్పించాడంటే ఎంత నమ్మకం కుదిర్చాడో ఒకసారి ఆలోచన చేయమంటున్నా. అదే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటే ఆయన లెక్కలేని తన ఎన్నికల ముందు ఏదైనా హామీ ఇస్తాడు, తర్వాత ఏమీ చేయడు అన్నటువంటిది ప్రజల్లో ఏర్పడే భావం. ఖచ్చితంగా నమ్మకం ఉన్నటువంటి నాయకుడు కాబట్టి రాబో రోజులలో ఖచ్చితంగా కూడా మంచి మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విజయకేతనం ఎగరేస్తుంది. రాయచోట్ల గతంలో కంటే కూడా ఎక్కువ మెజారిటీతో ఇక్కడ విజయం సాధించగలుగుతామన్నటువంటిది ప్రజల మధ్య తిరుగుతున్నప్పుడు తెలుస్తూ ఉంది. ప్రజలే ఆ మద్దతు ప్రకటిస్తున్నారు. అలాగే ఈరోజు క్యాన్వాస్లో మాతో పాటు పాల్గొంటున్నట్టు మా నాయకులకి ఎండ ఎంత ఉన్నా కూడా అల్లు పెరగకుండా ప్రతి ఇంటికి మళ్ళీ గడప గడపలో మాతో పాటు ప్రతి చోట పాల్గొన్నారు. ఇప్పుడు అలాగే ఎంకరేజ్ చేస్తున్న నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి పత్రిక విలేకరులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.